సమ్మర్‌లో యాంటీబయాటిక్స్‌ని కేర్‌లెస్‌గా యూజ్ చేస్తే ఎక్స్‌ట్రా డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. అది ఎలాగో చూద్దాం. అమోక్సిలిన్, అజిత్రోమైసిన్, సెఫిక్సెమ్ ఇవన్నీ యాంటీబయాటిక్సే. కానీ ఇవన్నీ సేమ్ కాదు. అసలు సమ్మర్‌కి యాంటీబయాటిక్స్‌కి సంబంధం ఏంటి? ఇవి సమ్మర్‌లో ఎందుకు డేంజర్? అందరూ కామన్‌గా చేసే మిస్టేక్ ఫీవర్ వస్తే చాలు ఫస్ట్ యాంటీబయాటిక్ ఏసేసుకోవడం. అసలు ఫీవర్ ప్రతిసారి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాకపోవచ్చు. అది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. లేకపోతే డీహైడ్రేషన్ వల్ల వస్తుంది. సమ్ యాంటీబయాటిక్స్ కొన్ని రియాక్షన్స్ వస్తాయి సమ్మర్‌లో వాడడం వల్ల. సో, అజిత్రోమైసిన్ సమ్మర్‌లో ప్రాపర్‌గా యూజ్ చేయలేదనుకోండి లూజ్ మోషన్స్ వస్తుంది. అండ్ ఆల్సో డీహైడ్రేషన్ ఇంకా వర్స్ట్ సిట్యుయేషన్ కిందకి టర్న్ అవుతుంది. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఒక చిన్న జలుబు చేసినా, జ్వరం వచ్చినా ప్రతిదానికి యాంటీబయాటిక్ అవసరం లేదు. అది మేజర్‌గా సమ్మర్‌లో మీరు ఓఆర్ఎస్ తీసుకున్నా కూడా సరిపోతారు. సో, మరిన్ని యాంటీబయాటిక్స్ వాటి ఎక్స్‌ప్లనేషన్ దేనికి వాడతారో అవి కావాలనుకుంటే కామెంట్ చేయండి. టుమారో వీడియోలో అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ టుమారో.